మన గుడి. పశ్చిమ గోదావరి జిల్లా హనుమాన్ జంక్షన్. శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి దేవాలయం. ధర్మరక్షణ కోసం రాముడు జన్మిస్తే ఆయన నమ్మిన బంటు హనుమంతుడు ధర్మసేవ కోసం అవతరించాడు. ధైర్యానికి, నిజమైన భక్తికి నిదర్శనమైన హనుమంతుడు లేని గ్రామం అంటూ ఉండదు. అరణ్యవాసంలో శ్రీరామునికి అరటిపండు ఇచ్చి ఆకలి బాధను పోగొట్టగా ఇక్కడ ఆంజనేయ స్వామి వారు రామా ఇవిగో అరటిపళ్ళు అన్నట్టుగా విగ్రహం ఉండడం ఒక విశేషం. అయితే ఆలయంలో సీతాదేవి శ్రీరాముడికి కుడివైపున నిలబడి ఉండడం మరో విశేషం. మరి ఈ ఆలయ స్థల పురాణం ఏమిటి? సీతాదేవి ఎందుకు అలా కుడివైపున ఉంటుందనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లాల సరిహద్దు ప్రాంతమైన హనుమాన్ జంక్షన్లో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం 4 రోడ్ల కూడలిలో ఉంది. స్వామివారి విగ్రహ స్థాపన ముందు ఈ ప్రాంతాన్ని బాపులపాడు, అప్పన్నవీడు, ఏ ఊరు జంక్షన్ అని పిలిచేవారట. విగ్రహ స్థాపనతో హనుమాన్ జంక్షన్ అయ్యింది. దీనికొక చారిత్రక నేపథ్యము ఉంది. నూజివీడు జమీందారు ఎంఆర్ అప్పారావు గారి తండ్రి మేకా వెంకటాద్రి బహదూర్ అప్పారావు గారు శ్రీ వీరాంజనేయ స్వామి విగ్రహాన్ని 1938వ సంవత్సరంలో ప్రతిష్ఠ చేశారు. దీని వెనుక ఒక కథ కూడా ఉంది. ఒకసారి మేకా వెంకటాద్రి అప్పారావు గారు ఈ ప్రాంతానికి వచ్చారు. అప్పుడు ఈ ప్రాంతం అంతా చెట్లు, రాళ్ళు, గుట్టలు, ముళ్ళ పొదలు తప్ప ఏమీ లేవు. విపరీతంగా ఆకలి వేసింది. ఆహారం కోసం చుట్టుపక్కల అంతా వెతికారు, దొరకలేదు. ఆకలి విపరీతమైనది. ఏం చేయాలో పాలుపోలేదు. ఇంతలో ఒక కోతి అక్కడికి వచ్చి రాజుగారి చేతిలో ఒక అరటిపండు పెట్టి అదృశ్యమైంది. ఆకలితో ఉన్న జమీందారు గారు ఆ పండును తినేశారు. ఎంతో శక్తి వచ్చినట్లు అనిపించింది. జరిగిన అద్భుతాన్ని గుర్తుకు తెచ్చుకొని వానర రూపంలో వచ్చినది సాక్షాత్తు శ్రీ ఆంజనేయ స్వామి వారు అని, ఈ ప్రాంతం పరమ పవిత్రమైందని గ్రహించారు. స్వామివారి అనుగ్రహానికి ముగ్ధుడైన జమీందారు ఇక్కడ ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించి ఆలయ నిర్మాణం చేయించాలని నిశ్చయించుకున్నారు. భక్తుల పాలిటి కొంగు బంగారం అయిన స్వామి తనకు అరటిపళ్ళు ప్రసాదంగా ఇచ్చిన స్వామిని చేతిలో అరటిపండ్ల గెల ఉండేట్లు నిలువెత్తు విగ్రహాన్ని నిర్మించి 4 రోడ్ల జంక్షన్లో ప్రతిష్ఠించారు. రోడ్డుకు ఎదురుగా శ్రీరామాలయాన్ని కూడా నిర్మించారు. శ్రీరాముల వారికి కుడివైపు సీతాదేవి ఉండటం ఇక్కడ మరో విశేషం. దీనికి ఒక కథ ఉంది. త్రేతాయుగంలో సీతారాములు వనవాస సమాప్తి తరువాత అయోధ్యకు వెళ్తూ ఇక్కడికి వచ్చారని, దారిలో వారికి ఆకలి అయ్యిందని, వారి ఆకలి తీర్చడానికి హనుమ అరటిపళ్ళు తెస్తూ రామ ఇవిగో అరటిపళ్ళు అని పిలవడంతో సీతాదేవి వెనక్కి తిరిగిందట. అందుకే రాముడికి కుడివైపున నిలబడి ఉన్నట్టు ఉంటుంది. విగ్రహాన్ని చెక్కిన శిల్పి ప్రసిద్ధులైన పశ్చిమ గోదావరి జిల్లా పాలకులకు చెందిన దండినీడు సన్యాసి లింగం గారు. స్వామి విగ్రహం సజీవంగా మహా ఆకర్షణీయంగా చూడముచ్చటగా ఉంటుంది. ఆంజనేయ స్వామి విగ్రహం ముఖంలో వానర లక్షణాల కంటే మానవ ముఖ లక్షణాలు అధికంగా కనిపిస్తాయి. 4 ప్రధానమైన రోడ్డుల కూడలి కనుక దీనిని జంక్షన్ అని కూడా అంటారు. ఏలూరు రోడ్డు, గుడివాడ రోడ్డు, నూజివీడు రోడ్డు, విజయవాడ రోడ్డు ఈ 4 రోడ్డులు ఇక్కడే కలుస్తాయి. ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా స్వామి కాపాడుతారని ఒక నమ్మకం. శ్రీరామనవమికి రామాలయంలో శ్రీరామ కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తారు. హనుమత్ జయంతి వారం రోజుల పాటు మహోత్సవంగా చేస్తారు. హనుమాన్ జంక్షన్లో ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా ముందు హనుమను దర్శించి పనులు మొదలుపెట్టడం ఆనవాయితీ. హనుమాన్ విగ్రహం పశ్చిమ గోదావరిలోను, దేవాలయం మెట్లు కృష్ణా జిల్లాలోనూ ఉండడం ఇక్కడ వింత. కొండంత కష్టంతో తన దగ్గరికి వచ్చిన భక్తుల కష్టాలు తీర్చి దుష్టగ్రహ పీడల్ని తొలగించి అండగా నిలిచే శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం కోసం తెల్లవారుజామున 5 గంటల నుండి తెరిచిన గుడిని రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంచుతారు. ప్రతినిత్యం వేలాది భక్తులు స్వామిని దర్శించుకుంటారు. ముఖ్యంగా రవాణా రంగానికి విజయవాడ తరువాత హనుమాన్ జంక్షన్ జిల్లాలో ప్రత్యేక స్థానం ఉంది. ఈ ప్రాంతంలోని ప్రజలు ఏ కులం వారైనా, ఏ మతం వారైనా వాహనాన్ని కొనుగోలు చేసిన తరువాత ఈ దేవాలయం వద్ద పూజలు చేసి అభయాంజనేయ స్వామి ఆశీస్సులు పొందడం ఆనవాయితీగా వస్తుంది. దేవాలయం అభివృద్ధికి కృషి చేసిన లారీల యజమానులు ప్రతి ఏటా వైభవోపేతంగా నిర్వహించే హనుమత్ జయంతి సందర్భంగా సుమారు 20,000 మందికి అన్నదానం జరిపి తమ భక్తిని చాటుకుంటున్నారు. హనుమాన్ దేవాలయం నానాటికి అభివృద్ధి చెందుతుండగా ఆయన ఆరాధ్య దైవం శ్రీరాముని ఆలయం మాత్రం
ఎటువంటి వైభవాన్ని నోచుకోలేదు.